ఎవరైతే శత్రువులను చూసి, ఎవరైతే శత్రువుల యొక్క భయాన్ని చూసి, శత్రువులు వచ్చి నన్ను దాడి చేస్తారు, శత్రువులు వచ్చి నన్ను బలహీనపరుస్తారని చెప్పి ఎవరైతే ఇంట్లో కూర్చొని భయపడుతున్నారో దేవుడు వారినే పట్టుకుంటున్నారు. హల్లెలూయా. నీ రోగం అనే శత్రువు ఉండొచ్చు, లేదంటే నీకు అప్పు అనేది ఒక శత్రువుగా మారచ్చు, లేదంటే నీకు బలహీనతకి శత్రువుగా మారచ్చు, లేదంటే అనేక మంది నీకు వ్యతిరేకంగా ఉండడం ఒక శత్రువుగా మారచ్చు. వాటన్నిటి నుంచి దేవుడు నిన్నే చూస్తున్నాడు, దేవుడు నిజే కావాలి. హల్లెలూయా. ఇక్కడ మిద్యానికి దండ యుద్ధానికి ప్రకటిస్తా ఉన్నప్పుడు, యుద్ధానికి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా తక్కువగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా భయంతో ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా లోబడి ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ యొక్క జీవితం అంతా కూడా ఫలభరితంగా లేని యొక్క జీవితాలుగా మారిపోతా ఉన్నాయి. కానీ దేవుడు విద్యను ఏర్పరచుకొని విద్యను పరాక్రమ కలిగిన బలార్జుగా అన్నారు. దేవుని స్తోత్రం.